'బలగం' మూవీతోనైతే మనం వేణు అన్నైతే సంచలనం సృష్టించాడు అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. గతంలోనే ఎక్కడైతే అతన్ని కొట్టారో అక్కడే ఆ ప్లేస్‌లోనే అంటే గతంలోనైతే మన వేణు గారినైతే కొట్టడం అయితే జరిగిందనమాట. అదే ప్లేస్‌లోనే నేను "ఒరేయ్! నువ్వు సూపర్‌రా" అనే విధంగా అయితే ప్రతి ఒక్కరు గూడా ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ గూడా అనేలా చేసుకున్నాడు మన వేణు అన్న అయితే. ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే గతంలో మన వేణు అన్న 'జబర్దస్త్' చేసిన సంగతి అందరికీ తెలిసిందే గదా! అప్పుడు 2014 టైంలో అనుకుంటా. ఆ టైంలోనైతే ఒక స్కిట్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ స్కిట్‌లోనైతే కొద్దిగా లైట్‌గా నోరెక్కడో జారింది. స్కిట్‌లోనే ఎక్కడో బ్యాడ్ మీనింగ్ సంబంధించిన స్టోరీ ఏమన్నా నడిచింది అన్న ఉద్దేశంతోనైతే బయటకొచ్చిన తర్వాత ఆడియన్స్ అయితే అతన్నైతే కొట్టడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఇంతకాలం వచ్చిన తర్వాత అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ గూడా చేతులు 2 పైకెత్తి క్లాప్స్ కొడుతున్నారు. అంటే మీరు నమ్ముతారా? నిజంగా అదే జరిగింది గతంలోను గూడా. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక మూవీతోనైతే మన ముందుకైతే రాబోతున్నాడనమాట. దగ్గర దగ్గర 'బలగం' వచ్చి 2 ఇయర్స్ దగ్గరకి అయిపోతుందండి. ఇప్పుడు 'బలగం' మూవీ ఎందుకు ఎంత పెద్ద సంచలన విజయం అందుకుంది అంటే ప్రతి పల్లెటూరులోని ఏ విధంగా జరుగుతుందో అంటే ఒక ఫ్యామిలీ కలిసుండాలి. విడిపోయి ఉంటే పెద్దలకి ఆత్మశాంతిగా ఉండదు అనే విధంగా అయితే ఈ మూవీ అయితే 'బలగాన్ని' అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఎక్కడ ప్రతి పల్లెటూరులోనైతే ఇప్పుడు మన తెలంగాణలో అయ్యుండొచ్చు, మన తెలుగులో మన ఆంధ్రప్రదేశ్ అయ్యుండొచ్చు, ఎక్కడ లేదన్నా సరే ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి అనేసి అయితే మన వేణు అన్న అయితే నిరూపించాడు. దాదాపు 100,00,00,000 దగ్గరకి ఈ మూవీ కలెక్షన్ లాగాయంటే ఒక్కసారి ఊహించుకోండి. నిజంగా వేరే లెవెల్‌లో అయితే ఈ ముందు గూడా నాకు ఖచ్చితంగా మరి మీరు ఖచ్చితంగా ఎల్లమ్మ కోసం ఎదురు చూస్తున్నారా అంటే ఖచ్చితంగా కూడా ఎదురు చూస్తున్నారనైతే చెప్తారంట. ఎందుకు అంటే 'బలగం' మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా! మరి ఈ మూవీ ఏ విధంగా ఉంటుందని ప్రతి ఒక్క ఫ్యాన్స్‌కి కూడా ఉంటుంది. నాకు గూడా ఉంది భయ్య. మరిప్పుడు చూసుకున్నట్లయితే, మరి 'బలగం' మూవీ ఎప్పుడు అదే 'ఎల్లమ్మ' మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాట్లాడుకున్నట్లయితే, ఈ మూవీ తొందరలోనే స్టార్ట్ అవుతుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. గతంలో ఈ 'ఎల్లమ్మ' మూవీని స్క్రిప్ట్ అయితే మన నాని గారి దగ్గరికి వెళ్ళింది అనే విధంగా అయితే మాట్లాడారనమాట. ఇప్పుడు మొత్తం కూడా తారుమారు అయ్యేటట్టు మన నితిన్ దగ్గరికి అయితే మొత్తానికి ఈ స్టోరీ లైన్ అయితే వచ్చి ఆగింది. ఇది తొందరలోనే పట్టాలెక్కే ఉద్దేశం అయితే ఉంది అనైతే మూవీ నిర్మాత 'దిల్ రాజు' గారు అయ్యుండొచ్చు, వేణు గారు అయ్యుండొచ్చు చెప్పడం అయితే జరుగుతుందనమాట. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మీకు అందించడానికైతే ట్రై చేస్తాను. మరి ఇలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందనమాట. థాంక్ యూ.